నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టనున్న P4 సర్వేలో సచివాలయ ఉద్యోగులందరూ భాగస్వాములు కావాల్సిందేనని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజువారీ పనుల నిర్వహణ, శానిటేషన్లో 100% ప్రగతి కనిపించడం లేదని కలెక్టర్ అన్నారు. P4 సర్వేలో జిల్లా వ్యాప్తంగా 5,89,361 కుటుంబాలు సర్వే చేయాల్సి ఉంటే కేవలం 26%, 1,54,000 కుటుంబాల సర్వే చేయటం జరిగిందన్నారు. రానున్న 3 రోజుల్లో సర్వే పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి మాత్రమే సమాచారం సేకరించాలని, కార్యాలయాల్లో కూర్చొని సర్వే చేయటం సరైనది కాదని జడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. ఇంటి వద్దకు వ్యక్తి ఇంట్లో ఉండే వ్యక్తుల సమాచారం తెలుసుకుని సర్వేలో సమాచారం నమోదు చేయాలన్నారు. రానున్న 3 వారాల్లో ఇంటి పన్నులు 100% వసూలు చేసేలా పర్యవేక్షణ చేయాలని డిపిఓ వెంకటనాయుడు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యంలో 30% కూడా పన్ను వసూలు కావటం లేదన్నారు. అగ్రికల్చర్ రీసర్వే జరిగే గ్రామాల్లో సచివాలయ సిబ్బంది సర్వేలో పాల్గొని సర్వేపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇప్పుడు ఈ వీక్ ఇంపార్టెంట్ గా మనం చేస్తున్నది P4 సర్వే. సో అందరూ కూడా ఎలా చేయాలి ఏంటనేది లాస్ట్ వీక్ మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు కూడా వీసీ పెట్టడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ ఫిబ్రవరి 20th నుంచి మార్చ్ 2 లోపల phase 1 కింద 10 డిస్ట్రిక్ట్స్, దాంట్లో మన డిస్ట్రిక్ట్ కూడా ఉంది. సో ఈ 10 days లో కంప్లీట్ చేయాలి. ఫిబ్రవరి 20 స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా మనం కంప్లీట్ చేసి ఉన్నది 26% మాత్రమే చేసి ఉన్నారు. మనకు టోటల్ హౌస్ హోల్డ్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ సర్వే 5,89,361. గ్యాస్ ఉందా లేదా, 4 వీలర్ ఉందా లేదా, 2 వీలర్ ఉందా లేదా, టీవీ ఉందా లేదా, అన్ని ఎవరైనా చెప్తారు. ఇంట్లో ఉన్న ఏ సభ్యులైనా కూడా ఆ సమాచారం ఇవ్వగలరు. మీ సంవత్సరిక ఆదాయం అది సింపుల్ కొద్దిగా మనం క్యాల్కులేట్ చేసి వేసుకోవాలి. ఉన్న మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఒక కుటుంబంలో కనీసం మనిషికి ఒక మొబైల్ ఉంటుంది. ఏ మొబైల్ నెంబర్ కొట్టినా కూడా ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీ దాంట్లో ఎంటర్ చేయడం, ఇది చాలా సింపుల్. అది ఇంకేం అడగట్లే. అక్కడ కేవలం మీ స్టాఫ్ ఇది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకుండా చేస్తున్నారు. ఇంకోటి కూడా కొందరు సచివాలయంలో కూర్చొని చేస్తున్నారు. ఇది ఒకసారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇది ఆల్రెడీ మీకు ప్రతి ఇంటిని కూడా ఒక 3 టీములు తయారు చేయమన్నాం. ఇప్పుడు అదనంగా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంకొకరిని యాడ్ చేసి మొత్తము 10 మెంబర్స్ ఒక్కొక్క మండలానికి ఒక 10 మంది, 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, 3 డిజిటల్ అసిస్టెంట్లు, 3 పంచాయతీ సెక్రటరీలు. వీళ్ళందరినీ మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే మండలానికి ఒక చోట ఒక విలేజ్లో అగ్రికల్చర్ రీసర్వే జరుగుతుంది, అక్కడికి మీరు వీళ్ళను పంపాలి. సాయంకాలం పూట కనీసము ఒక 2-3 గంటలు అక్కడ పంపితే అగ్రికల్చర్ ప్రతి అరగంటకు విజయవాడకు నాన్ స్టాప్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు ఒంగోలు ఆర్ఎం సుధాకర్ బాబు తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బస్సులను ఆర్ఎం ప్రారంభించారు. విజయవాడ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం త్వరగా చేరుకునేందుకు నాన్ స్టాప్ ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి అరగంటకు బస్సు ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆన్లైన్లో కూడా బస్సు టికెట్ తీసుకోవచ్చునని, బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మార్పు శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. మొదటిసారిగా నాన్ స్టాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక డిపార్చర్ వెళ్ళింది. 7 గంటల నుంచి ప్రతి 45 నిమిషాలకు కూడా బస్సుని ఏర్పాటు, ఏసీ బస్సుని నాన్ స్టాప్గా ఆపరేట్ చేస్తుంది.
ఈ నాన్ స్టాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి చాలా కాలం నుంచి అనుకుంటూ జరుగుతుంది. అంటే ఏంటంటే సీజనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వింటర్లో కాస్త ఎర్లీ మార్నింగ్ చలి ఎక్కువగా ఉంటాం, అలాగే మంచు కురుస్తూ ఉంటాం. సో కాస్త వాతావరణం మారింది, మనము సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఇలాంటి టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచించి మరి ఈవేళ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే మరి మొదటి సర్వీస్లోనే 100% ఫుల్ అవటం అనేది గమనించాం. అంటే చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది ప్రస్తుతానికి మార్నింగ్ డిపార్చర్స్ని చూస్తుంటే. ఇది ఒక మంచి పరిణామం. నిజంగా ప్రయాణికుల నుంచి ఈ రకమైనటువంటి స్పందన అనేటువంటిది ఉండటం మాకు మరింత బలాన్ని చేకూర్చింది, మరింత మెరుగుపరచడానికి మాకు అవకాశం ఏర్పడింది. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఈ బస్సు నేరుగా విజయవాడ వెళ్ళటం జరుగుతుంది. ఈ ప్రయాణంలో సుమారుగా చిలకలూరుపేటలో కూడా బైపాస్ రోడ్లో వెళ్తుంది, అలాగే గుంటూరు బైపాస్లో వెళ్తుంది. సో ఈ రెండింటి వల్ల సుమారుగా ఒక 40 నిమిషాలు సమయం ఆదా అవుతుంది ప్రయాణికులకి. సో ఇప్పుడు 2.25 గంటల్లోనే మేము విజయవాడ చేర్చే విధంగా ఏర్పాటు చేసాం. రియల్లీ ఇట్ ఇస్ ఎ గుడ్ సేవింగ్ ఆఫ్ టైం ఫర్ విజయవాడ ప్యాసింజర్స్. సో మిగతా ప్రాంతాలు అంటే ఆల్రెడీ గుంటూరు మీదుగా పోయే బస్సులన్నీ కూడా ముందు వెనక ఉన్నాయి. బట్ ఈ చిన్న ప్రయత్నంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి రేపు వీటిని త్వరలోనే వీటన్నిటిని కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అంటే రిజర్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ఇంటి నుంచే కరెక్ట్గా ఆ టైంకి వచ్చి బస్సు ఎక్కొచ్చు. సో ఆన్ డాట్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది బస్సుని ప్రత్యేకించి. నగరంలోని కొప్పోలు రోడ్డులో అక్రమ కట్టడాలను తొలగించటాన్ని స్థానికంగా ఉన్న కొందరు రోడ్లపై బైఠాయించి రాకపోకలకు అంతరాయం కల్పించి తమ నిరసనను తెలియజేశారు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని సమస్య ఏదైనా ఉంటే అధికారుల వద్దకు వెళ్లి మీ సమస్యను తెలిపి పరిష్కరించుకోవాలని తాలూకా సిఐ అజయ్ కుమార్ తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ట్రాఫిక్కు అంతరాయం ఏర్పరిస్తే ఎలాంటి వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం రహదారికి అడ్డంగా ఉంచిన వాటిని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మా పిల్లల్లో ఉద్యోగాలు వస్తాయి సార్, అవి వస్తాయి సార్, ఇవి వస్తాయి సార్ అంటే ఇదే ప్రసక్తి ఉండదు. ఏదైనా సామరస్యంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ సెల్లు పెట్టాలా
వస్తాడు, ఎప్పుడు ఆయన పరిస్థితి బట్టి వస్తాడు. ఇప్పుడు స్పందన జరుగుతుంది. మీలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? తర్వాత చేస్తాను. ప్రోగ్రామ్ పెట్టుకుంటారమ్మా. ఆయన అక్కడ ఉన్నాడని చెప్పి ఏమని చెప్పి ఆయన ఎంకెళ్తాడు ఉండకుండా. ఆయన చెయ్యమని చెప్పి ఎంకెళ్తాడు ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే వస్తాడు. ఉద్యోగాలు కొట్టేటప్పుడు మీకేదైనా సమస్య ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలని సుద్దపల్లి మహేష్ బాబు నా పేరు. ఎఫ్సీ ఎదురు కొత్తపట్నం రోడ్లోని ఎఫ్సీ ఎదురుగా ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్నాం. 1978-79 టైంలో ఇంద్రమ్మ గారు ఇచ్చిన పట్టా కాగితాలు ఇవి రోడ్డు మార్జిన్ లో ఉన్నాయని చెప్పి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొంచెం జరుపుకుంటా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాలువలు కానీ రోడ్డు పెద్దలు చేయాలని, విశాలంగా ఉండాలని చెప్పి 100 అడుగుల రోడ్డు అని చెప్పి వన్ సైడ్ డిసైడ్ చేసి, ఒక్క సైడే పట్టాలు ఇచ్చిన సైడే డిసైడ్ చేసి వన్ సైడ్ జరుగుతున్నారు. దానివల్ల కనీసం బాత్రూమ్లకు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అన్ని ఇల్లు పోతున్నాయి. మార్జిన్లో ఉన్నటువంటి బాత్రూమ్లకు కూడా మిగలటం లేదు. కాబట్టి జనం అందరూ నష్టపోతున్నారు. దాదాపు 50-60 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి. కానీ ఇప్పుడు వన్ సైడ్ తీయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోతాయి. ఇళ్ళు వాకిళ్ళు మొత్తం పోతాయి. వన్ సైడ్ అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మాకు ఏంటంటే రెండు పక్కల ఎఫ్సీ గోడని ఇంతకుముందు ఉన్న కొలతల ప్రకారం 14 అడుగులు లోపల పోవాలి. కానీ ఆ 14 అడుగులు కూడా మా సైడే తీసేటప్పటికి ఇల్లు వాకిళ్ళు అన్నీ పోతున్నాయండి. మా ఎందుకు దయ ఉంచి మాకు న్యాయం చేయాలి. మా ఎంఆర్ఓ గారు అయినా, కమిషనర్ గారు అయినా, మరి కలెక్టర్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి మనకు న్యాయం చేయాలి. ఎందుకంటే వన్ సైడ్ తీయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. అది కరెక్ట్ కాదు. 2 సైడ్స్ అనేది తీసి మాకు ఇల్లు వాకిలతోటి అందరు ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇల్లు కట్టుకునే స్తోమత ఎవరు కాడో లేదండి. ఆర్థిక స్తోమత ఎవరు కాడో లేదు. మళ్ళీ ఇల్లు కట్టుకునేంత స్తోమత. స్థలాలు ఇల్లు పోతే ఇబ్బంది పడతారు. ఎమ్మెల్యే రావాలి, మాకు న్యాయం చేయాలి. ఏం సమస్య సమస్య ఏంటంటే సార్ బాబులు వెళ్తున్నారు, ఇళ్లలో కూడా వేసేస్తున్నారు సార్. రోడ్డు ఇళ్లలో కూడా వేసేస్తున్నారు. మీరు ఎట్టుకోవాలి. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. దీన్నే నమ్ముకుని ఉన్నాం. మాకు ఉండటానికి నేడ కూడా లేకుండా చేస్తే మేము ఎట్టుకోవాలి చెప్పండి. మీరే మాకు న్యాయం చేయండి. మాకు ఎమ్మెల్యే రావాలి. మా సమస్య మా బాధ వినాలి. ఆయన ఎందుకు ఈ పని చేపిస్తున్నాడు? గెలిపించినందుకు మాకు ఈ పని చేపిస్తున్నాడు చెప్పండి సార్. మమ్మల్ని ఆయన గెలిపించినందుకు మాకు ఈ పని చేస్తున్నాడు చెప్పండి. ఈ రోజు నీరు తీయడానికి ఏం అధికారం ఉంది? ఆ రోజు ఏం చేశారు? ఇంటి పన్ను కడుతున్నాం. కరెంటు బిల్లు, ఇంటి పన్ను రెండు పక్కల సైడ్ తీస్తే రెండు 2025 జేఈఈ మెయిన్స్ పేపర్ 2 పరీక్ష ఫలితాల్లో సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి కె లోక్ క్రిట్ ఆల్ ఇండియాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు గర్వంగా ఉందని, వీరితో పాటు మరో 3 విద్యార్థులు 99% పైగా మార్కులు సాధించడం భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గౌరవంగా భావిస్తున్నామని సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు.
మంగమూరు రోడ్డులోని కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా ప్రథమ స్థానంతో పాటు ఎన్ ఇంద్ర 99.62%, జి శ్రీనివాసాచారి 99.30%, కె గుణశేఖర్ రెడ్డి 99.22% మార్కులు సాధించడం విద్యా సంస్థకే గర్వకారణంగా ఉందని అన్నారు. తమ విద్యార్థులు 90% పైగా 22 మంది, 85% పైగా 64 మంది, 80% పైగా 112 మంది మార్కులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి విజయాలు తమ విద్యార్థులు సాధించడానికి సహకరించిన అధ్యాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి, సిఇఓ ఎన్వి సురేష్, టీం ప్రిన్సిపాల్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా విద్యా సంస్థలకి ఒక శుభదినంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, ప్రేమికులకి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, డైరెక్టర్స్కి, సిఇఓ సార్కి ముందుగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈ మెయిన్స్ 2025 అది జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి, ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, వాళ్ళకి మంచి మెటీరియల్, ఒక 20 years అబౌవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వీరంతా కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసిన వారు. వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి, ఒక షెడ్యూల్ తయారు చేయించి, కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కే లోడ్ 99.62%తో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జేఈ మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో, లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు. సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు. బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు 99.94%తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో, భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్పీ బీ ప్లానింగ్ కాలేజెస్లో ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ 100% అవకాశం ఉంది. ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా. దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎల్టీసీ చదువుతున్నాను. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ పేపర్ 2లో నాకు 99.94% వచ్చింది. ఫస్ట్లో నేను నమ్మేవాడిని కాదు, కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల, ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది.
దీనికి కారణమైన గణేష్ సార్కి, చైర్మన్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందని చెప్పు. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ 2లో. దీనికి సార్ చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. సెకండ్ సెక్షన్ లో పేపర్ 1, పేపర్ 2లో దీనికంటే బెస్ట్ పర్సెంటేజ్ తెచ్చుకుంటున్నాను. ప్రామిస్ సార్. థ్యాంక్స్. జేఈ మెయిన్స్ పేపర్ 2లో నాకు 99.22% వచ్చింది. దీనికి సహకరించిన గణేష్ సార్కి, శంకర్ సార్కి, రమణారెడ్డి సార్కి, అలాగే మా లెక్చరర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెకండ్ సెషన్లో ఎంతకన్నా మంచి పర్సెంటేజ్ రావడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాను. ధన్యవాదాలు. 95.52% సాధించాను. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను. సరస్వతి కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్. వెల్కమ్ బ్యాక్. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెనఓబులేసు, డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, ఆశాజ్యోతులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. $108 ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఏ హామీ అమలు కావటం లేదని, ఇచ్చిన హామీ త్వరగా అమలు చేయాలని 108 కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. 2024లో కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ప్రభుత్వం దృష్టి సారించి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నా పేరు దర్గా మస్తానోలి, 108 ఎంప్లాయీస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ గ్రీవెన్సీలు రావడానికి ప్రధాన కారణం ఏమంటే, గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు 108 ఎంప్లాయీస్ అందరినీ కొన్ని హామీలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ 2 నెలలు అవుతున్నా కూడా హామీలు ఇంతవరకు అమలు కాలేదు. సీఎం సార్ స్వయాన పత్రికా ప్రకటనలో 4,000 రూపాయలు 108 ఎంప్లాయీస్కి శాలరీ పెంచుతామని చెప్పి సీఎం గారే స్వయంగా చెప్పారు. అయినా కూడా ఇంతవరకు అవి అమలు కాలేదు. అలాగే మన ఎంప్లాయీస్ సంబంధించిన ఈఎంటీకి పైలట్ సంబంధించి వెయిటేజ్ మార్కులు ఇస్తామన్నారు. ఆ వెయిటేజ్ మార్కులు ఇంతవరకు ఒక జీవో కానీ ఏమీ విడుదల చేయలేదు. అలాగే స్లాబ్ సిస్టమ్ అప్గ్రేడ్ కూడా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఇంకా హామీలు మటుకు ఇంకా అమలు అవ్వలేదండి. హామీలు ఇచ్చారు కానీ అమలు పరచాలని మా ప్రధానంగా కోరుతున్నాం. మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కి సంబంధించి 39.99 ఎకరాల భూమి అన్యాక్రాంతమై అక్రమ కట్టడాలు కట్టారని ఎన్ విజయభాస్కర్ రావు అన్నారు. 2023లో అక్రమంగా కట్టిన నిర్మాణాలు తొలగించి సదరు భూమిని అసోసియేషన్కు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రెవరెండ్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ రావు, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మార్కాపురం పాస్టర్గా పనిచేస్తున్నాను. మేము ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మా అర్జీని ఇవ్వడం జరిగింది. మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కు చెందినటువంటి 39 ఎకరాల 99 సెంట్లు స్థలము అన్యాక్రాంతమైంది. అనేక మంది దురాక్రమణదారులు ఆక్రమించి అక్రమ కట్టాలు నిర్మించారు. అయితే ఈ విషయమే మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా 2023వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున గౌరవ హైకోర్టు వారు అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసి మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కి ఏబిఎం మిషన్స్ వారికి ఆ ల్యాండ్ను అప్పగించాలని తీర్పు ఇచ్చినప్పటికీ 2023వ సంవత్సరం నుంచి నేటి వరకు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ గారు కానీ మిగతా అధికారులు కానీ దాని మీద దృష్టి సారించినందున
మేము అనేక పర్యాయాలు సబ్ కలెక్టర్ గారు మార్కాపురం వారిని అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని అనేక పర్యాయాలు కలిసి మా బోర్డును విన్నవించుకున్నప్పటికీ ఇప్పటివరకు మాకు న్యాయం చేయలేదు. కాబట్టి మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ఉన్నటువంటి 150 గ్రామాలు 44 బ్యాప్టిస్ట్ సంఘాల నుంచి కొన్ని వేల మంది క్రైస్తవులుగా మా ఆవేదనను కలెక్టర్ గారికి మేము తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా క్రైస్తవుల మనోభావాలను అర్థం చేసుకొని గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును అమలు చేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అక్రమ కట్టడాలని మెడ్రాస్ కోర్టు తీర్పిచ్చినా కానీ అక్రమ కట్టడాలు లేఅవుట్ ఇల్లీగల్గానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మా బోర్డు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నో పర్యాలు ఆఫీస్ చుట్టూ తిరిగాము, ఎంఆర్ఓ చుట్టూ, తర్వాత పోలీస్ స్టేషన్లో పోయాము, సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి విన్నవించుకున్నాము. కానీ ఎటువంటి స్పందన లేదు. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఈరోజు ఒక మెమోరాండం ఇచ్చడం జరిగింది. ప్రపంచ దేశాలపై రాజకీయ ఆధిపత్యం కోసం సహజ వనరుల దోపిడీకి అమెరికా బెదిరింపులకు పాల్పడుతుందని రాజకీయ విశ్లేషకులు బుడ్డిగ జమీందార్ అన్నారు. మల్లయ్యలింగం భవనంలో ఆసరా ఆధ్వర్యంలో జరిగిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు భారతదేశంపై ప్రభావాలు అనే అంశంపై ఆసరా అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాసిస్టు విధానాలు అనుసరిస్తున్నారని జమీందార్ అన్నారు. మేక్ అమెరికా ఫస్ట్ అగైన్ నినాదంతో జాతీయ దురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇతర దేశాలపై దిగుమతి సుంకాలను అధికంగా విధిస్తున్నారని ట్రంప్ హెచ్చరించారు. పెరుగుతున్న వాణిజ్యం లోటును పూడ్చుకునేందుకు ఇతర దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటిస్తున్నారని, అక్రమ వలసదారులంటూ చేతులకు బేడీలు వేసి కాళ్లకు సంకెళ్లు వేసి సైనిక విమానాల్లో స్వదేశాలకు తిప్పి పంపడం అమానీయ విషయమని అన్నారు. అమెరికా బెదిరింపులు అండతో జరిగే ఉక్రెయిన్, సిరియా, పాలస్తీనా యుద్ధాలే వలసలకు ప్రధాన కారణమన్నారు. వలసదారులపై అమెరికా దాడులు, ఇతర దేశాలపై దురాక్రమణలు సామ్రాజ్యవాద యుద్ధాలేనని తెలిపారు. ఎంసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచీకరణ ఫలితంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉద్యోగ ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పాటుపై చర్చల నేపథ్యంలో బ్రిక్స్ దేశాలను ట్రంప్ బెదిరించడం ఫాసిజానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్ శివనాగేశ్వరరావు, సింగయ్య, బ్రహ్మానందం, సిపిఐ పట్టణ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సర్దార్ ప్రకాశ్రావు, హేతువాద సంఘ నాయకులు నాన్నే వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఒక్క సిరియాలోనే కేవలం 3-4 కోట్ల మంది వలసలు ఉన్నాయి. పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ 19 సంవత్సరాల యుద్ధం. సో వలసలకి కారణం ఏంటి? నీ యుద్ధం. నువ్వు యుద్ధాలు ఎందుకు చేస్తావు? ఆ దేశాల్లో ఉన్నటువంటి రా మెటీరియల్ను తెచ్చుకోవడం కోసం, ఆ దేశం మీద నువ్వు అజమాయిషీ చేయడం కోసం, తర్వాత వాళ్ళకి కావాలని కృత్రిమంగా ప్రేరేపిస్తారు కూడా వలసలు. ఇప్పుడు జర్మనీ 10 లక్షల మంది కావాలంటున్నారు. జర్మనీకి 10 లక్షల మంది మెన్ పవర్ కావాలంటే వాళ్ళ ఇండస్ట్రీకి 10 లక్షల మంది మెన్ పవర్ కావాలంటే భారతదేశంలో మంచి ఉద్యోగం వచ్చి మంచి జీతంగానే వస్తే 10 లక్షల మంది వెళ్తారండి. అక్కడికి వెళ్తారా? భారతదేశం నుంచి వెళ్ళరు. అమెరికా వచ్చి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటారా? చేయరు కదా. ఒక జర్మన్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తాడా? చేయడు కదా. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఇక్కడ జాబ్స్ లేవు కనుక. సో ఆ పరిస్థితులు క్రియేట్ చేసేది వాళ్ళే, వలసలు క్రియేట్ చేసేది వాళ్ళే, యుద్ధాలు క్రియేట్ చేసేది వాళ్ళే, ఆ దేశాన్ని డెవలప్మెంట్ చేసేది కూడా వీళ్ళే. సో అందుగురించి ఈ ప్రజలు అక్కడికి జర్మనీకి వెళ్తారు. జర్మనీలో ఇప్పుడు వస్తున్న వలసలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉక్రెయిన్ నుంచి వస్తున్నాయి, సిరియా నుంచి వస్తున్నాయి. సో అందుగురించి ఈ వలసలకి కారణం ఎవరంటే సామ్రాజ్యవాద యుద్ధాలే. ముద్రణ రంగ పితామహుడు జోహెన్నెస్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రణ రంగానికి ఒక విశిష్టమైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి గుటెన్బర్గ్ అని సభ్యులు కృష్ణ అన్నారు. క్రమేపీ ముద్రణ రంగంలో ఆధునికత చోటు చేసుకున్నందున ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. యూనియన్ కోశాధికారిగా విధులు నిర్వహిస్తూ హేమసుందరం ఆకస్మికంగా మృతి చెందాడని వారికి సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రధాన సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నెల్సన్ రాజు, శ్రీధర్, శ్రీకాంత్, నాగేశ్వరరావు, బుజ్జి, శ్రీను, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 24 ప్రింటర్ డే సందర్భంగా ప్రింటింగ్ మిత్రులందరికీ ప్రింటర్ డే శుభాకాంక్షలు. అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన జోనస్ గూటన్బర్గ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఫిబ్రవరి 24వ తేదీన మనం ప్రింటర్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ముద్రణ యంత్రంలో అనేక మార్పు చేర్పుల వల్ల ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులకు అనుగుణంగా అందరూ దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అదే ఇదివరకు రోజుల్లాగా పాత రోజుల్లాగా లేదు, టెక్నాలజీ అంతా మిషనరీలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి దాని పరంగా అందరూ వెళ్ళాలని, దానికి ప్రింటర్స్ అందరికీ ఆర్థిక చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అంటే బిజినెస్ చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు, మౌలిక అవసరమైన సంబంధించిన విషయాల్లో కొద్ది ప్రభుత్వ పరంగా మాకు సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అలాగే ప్రింటింగ్ మిత్రులకు కూడా ఏదన్నా అనుకోకుండా ఆపదలు జరిగినప్పుడు సహాయం చేయడానికి కూడా మా దగ్గర కావాల్సినంత ఫండ్ కానీ అలాంటి ఏమీ లేదు. దానికి కూడా వారు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రింటర్ డే వేడుకలకు వచ్చిన ప్రింటర్ మిత్రులందరికీ ప్రింటర్ డే శుభాకాంక్షలు. అలాగే ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజున మొన్న ఎం సుందరం గారు చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని నివాళులు అర్పించుకోవడానికి అందరూ సహృదయంగా నివాళులు అర్పించారు. అక్షరాన్ని ఆయుధానిగా మార్చి అతి సామాన్యుడికి కూడా విద్య అనేది ఎంత అవసరమో దాన్ని అందరికీ చేరువ చేసిన ఒకే ఒక రంగం ఏదైనా ఉందంటే అది ముద్రణ రంగం. ఆ ముద్రణ రంగ సృష్టికర్త ఒక మిషన్ని కనిపెట్టి దాన్ని అందరికీ కూడా జనాల్లోకి తీసుకుని వెళ్ళిన వ్యక్తి, అందరికీ దగ్గరికి చేర్చిన వ్యక్తి జోనస్ గూటన్బర్గ్ గారు. ఆయనకి గుర్తుగా ఈరోజు ఫిబ్రవరి 24న ప్రింటర్స్ డే అనేది చేసుకోవడం అనేది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు 11 అంకెల విశిష్టత గల సంఖ్యను రైతు సహాయకులు ద్వారా నమోదు చేయించుకోవాలని ఒంగోలు మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు తెలిపారు. మండల వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోవడానికి రైతు సేవా కేంద్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న రైతులు ఆధార్ కార్డు, పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్ లింకు అయ్యి ఉండాలని అన్నారు. రైతులకు 3 ఓటీపీలు వస్తాయని, తద్వారా మీ నెంబరు రిజిస్టర్ అయ్యి విశిష్ట సంఖ్య వస్తుందని, దీని ద్వారా రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. రైతులందరూ మీకు దగ్గరలో ఉన్న రైతు సహాయకులను సంప్రదించి విశిష్ట సంఖ్య కోసం నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకున్న రైతులు ఆధార్ కార్డ్, పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్ లింకు అయి ఉండాలని అన్నారు. రైతులకు 3 ఓటీపీలు వస్తాయని, తద్వారా మీ నెంబర్ రిజిస్టర్ అయి విశిష్ట సంఖ్య వస్తుందని, దీని ద్వారా రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారికి మాత్రమే వర్తింప చేస్తారని అన్నారు. రైతులందరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సహాయకులను సంప్రదించి విశిష్ట సంఖ్య కోసం నమోదు చేసుకోవాలని అన్నారు. భారతదేశ ప్రభుత్వం రైతులందరికీ, పొలం కలిగిన రైతులందరికీ కూడా 11 అంకెల నంబర్ గల విశిష్ట సంఖ్యని ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రతి రైతు కూడా ప్రత్యేకంగా రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రిజిస్టర్ అయిన రైతులకు మాత్రమే వ్యవసాయ శాఖ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాలు, పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ బుకింగ్ కానీ, ప్రతి దానికి కూడా ఈ 11 అంకెల నంబర్ ఉన్న రైతే గుర్తింపు కలిగి ఉంటాడు. కాబట్టి తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల్లో మన గ్రామ వ్యవసాయ సహాయకులను సందర్శించి వారి ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, తర్వాత మీ యొక్క పొలం పాస్బుక్ అవి కంపల్సరిగా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కలిగినటువంటి ఫోన్ కూడా తప్పనిసరిగా మీరు రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్ళాలి. దాని ద్వారా 3 ఓటీపీలు
మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఆ 3 ఓటీపీస్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. అది ఎంతోసేపు పట్టదు, ఒక 2 నిమిషాల్లోనే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా గ్రామ సహాయకుల ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. మీరు అందుబాటులో లేని పక్షంలో గ్రామ సహాయకులకి మీ యొక్క మొబైల్ నంబర్ ద్వారా ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఓటీపీ మీరు చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా రిజిస్టర్ అనేది రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. మన మండలంలో మన సిబ్బంది అందరూ కూడా రైతులు ఉండే సమయాల్లో ఈవినింగ్ టైమ్స్ 6 నుంచి 8 దాకా కూడా మేము గ్రామాల్లో ఉండి పనిచేస్తూ ఉన్నాం. ఈ మన మండలం చూసుకున్నట్లయితే ఒంగోలు మండలంలో 4847 మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ప్రస్తుతం ఉన్నారు. అది కాక ఇంకా ఒక 2000 మంది అదనంగా పిఎం కిసాన్ రాని లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం కలిసి 6800 మంది రైతు సోదరులు ఉన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని తీసుకువచ్చిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ధ్వజమెత్తారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో ఏపీ రైతు సంఘం ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో మార్కెట్లు యార్డుల రద్దు కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి వాటిని రైతులు నెత్తిన పిడుగులాగా వేసినటువంటి పోరాటం మనకు తెలుసు. దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు వచ్చినటువంటి నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం అనేది ఇంకా చాలా ప్రమాదకరమైంది. అసలు మార్కెటింగ్ వ్యవస్థనే ఈ దేశంలో లేకుండా చేయాలనే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం రైతులకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఫెడరల్ రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ద్వంద్వ విధానంతో ఇద్దరు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాల అధికారాన్ని పూర్తిగా కబలించే దానికోసం ఇవాళ నరేంద్ర మోడీ రాష్ట్రాల కన్సర్న్ కూడా తీసుకోకుండా కేంద్రం నుంచి దారుణంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇంత జరుగుతూ ఉన్నా మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎరువులు ధరలు పెరిగినాయి, కూల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి కారణంగా సేద్యం ఖర్చులు పెరిగినాయి. ఖర్చులు పెంచారు కానీ ఆదాయం పెంచారు. అట్లాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి ఆనాడు ఆగవడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రాతపూర్వకంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయమని చెప్పి నరేంద్ర మోడీ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు సంబంధించి తీసుకునే చర్యలు ఏంటి అని చెప్పి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు అడిగితే ఇది రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ రంగం కాబట్టి కేంద్రానికి మనకు సంబంధం లేదని చెప్పి మంచి అబద్ధం చెప్పిన నరేంద్ర మోడీ మరి వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చి హక్కు అర్హత ఆయన కేంద్రంలో ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ. ఇవాళ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల్ని సత్వరమే పూర్తి చేయాలని, దానికి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలను కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించబడింది. ప్రధానంగా మనకు సంబంధించి పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 1996లో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేశాడు. 29 సంవత్సరాలు గడిచినా ఇంకా ప్రాజెక్టు పనులు దాదాపుగా 30% పెండింగ్ ఉందని చెప్పి జలవనరుల శాఖ మంత్రి గారు నిన్న మొన్న ప్రకటిస్తున్నారు. మార్క్సిస్టు పార్టీ ఉద్యమ రథసారథులు పమిడి కోటయ్య, తవనం చంచయ్య పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ మున్ముందు వారి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సమాయత్తమవుతామని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. సుందరయ్య భవనంలో జరిగిన మార్క్సిస్టు పార్టీ నాయకులు పమిడి కోటయ్య, తవనం చంచయ్యల సంస్మరణ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లాలో జరిగిన అనేక భూ పోరాటాలలోనూ ప్రజా సమస్యల కోసం జరిగిన పోరాటాలలోనూ వారి ఇరువురి పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తమ జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసిన పమిడి కోటయ్య, తవనం చెంచయ్యల జీవితం భావితరాలకు స్ఫూర్తి కావాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జీవి కొండారెడ్డి, పూనాట ఆంజనేయులు, సిద్ధయ్య, కల్పన, కంకణాల రమాదేవి, రఘు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా జోహార్ పమిడి కోటయ్య గారు, జోహార్ కామ్రేడ్ సంజయ్ గారు, జోహార్ సంజయ్ గారు, సాధిస్తాం సాధిస్తాం. కామ్రేడ్ నివాళులు అర్పించాలని చెప్పి మొత్తం ఇంటికి తీయొచ్చుగా కామ్రేడ్స్. సభల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కాదని మీకు అందరికీ పార్టీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాను. ఒక్కడే నిలబడ్డాడు ఇక్కడ తాలూకా కమిటీ నాయకుడిగా. రెండోది వచ్చినప్పుడు సూదనగుంట సంగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే సంజయ్ గారితో పాటు, పాపిరెడ్డి గారితో పాటు మాజీ ఎమ్మెల్యేగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి సూదనగుంట సంగయ్య గారు కూడా సిపిఎం తోటి నిలిచారు పమిడి కోటయ్యతో పాటు. వీళ్ళతో పాటు మరొక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పార్లమెంటు మాజీ సర్పంచ్ పాపన వెంకట సుబ్బయ్య గారు కూడా ఆ రకంగా సిపిఎంతో నిలిచిన పరిస్థితి కూడా ఉంది. ఆనాడు ఈ తాలూకాలో కేవలం 4-5 గ్రామాల్లోనే శాఖలు సిపిఎంతో పాటు నిలిచాయి. వాటిలో ప్రధానమైంది పొందూరు, కండ్లగుంట, అటు కుర్రవాణి. నాకు ఈ ఉద్యమంలో ఇప్పటివరకు కొనసాగడానికి కావాల్సినటువంటి బీజాలు, ప్రోత్సాహం ప్రధానంగా పమిడి కోటయ్య గారు, రెండో వైపు నుంచి ప్రజానాయకుడు ఉన్నటువంటి సంజయ్ గారు ఆ రకంగా ప్రోత్సహించి చేసిన పరిస్థితి కూడా ఉంది. అందువల్ల ఇద్దరికీ మరొకసారి జోహార్లు అర్పిస్తున్నాను. అయితే ఇదే సందర్భంలో ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళలో ఆనాడు ప్రభులింగాచారి, మనవాడు ఉన్నాడా, విశ్వసేన ఉన్నాడా, వాళ్ళ నాన్నగారు సిమెంట్ వ్యాపారిగా ఉండేవాడు. నికార్స్ అయినటువంటి వ్యాపారం, నిజాయితీపరుడైన వ్యాపారం గుర్తుండేది. అటు నాగిశెట్టి రంగారావు గారు అడ్వకేట్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ సిపిఎం పక్షాన నిలిచారు. పమిడి కోటయ్య గారితో పాటు సహకరించే రకంగా ఉద్యమ అభివృద్ధి కూడా ఎంతో పెద్ద ఎత్తున కృషి చేయడం అనేటువంటిది జరిగింది. వీళ్లతో పాటు సైకిల్ వేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ జెండా కట్టుకొని అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారులకు ఆరోగ్య విషయాలలో వాళ్ల పాత్ర చాలా కీలకమని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లల తల్లులకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేందుకు అంగన్వాడీ కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులు, గర్భవతులు, బాలింతలు చిన్న చిన్న చిట్కాలు పాటించి ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు ఆరోగ్య పరిరక్షణ అంగన్వాడీల బాధ్యతగా ప్రభుత్వం అనేక రకాలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చాపల శాంతకుమారి, ఉపాధ్యాయులు సుబ్బారావు, డిఆర్పీలు ఇందిరా, రమాదేవి పాల్గొన్నారు. మీరు ధైర్యంగా మనం ముందుకెళ్ళగలిగితే మన ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా నేను ఎందుకు ఈరోజు ఆమె చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తా ఉంది. ఒక క్వశ్చన్ మీరు చేసిన మంచి పని అంటే చెప్పండి పిల్లలకి. పిల్లలు వాళ్ళు రకరకాలు చెప్పొచ్చారు. నేను ఒక టీచర్ స్కూల్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ మీరు చేసిన మంచి పని అంటే చెప్పండి పిల్లలకి. పిల్లలు వాళ్ళు రకరకాలు చెప్పొచ్చారు. ఈరోజు ఒంగోలులోని డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో అంగన్వాడీ వర్కర్స్ కోసం జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం గత 6 రోజులు జరుగుతూ ఉంది. 18వ తారీఖు నుండి ఈరోజు చివరి రోజు ముగింపు కార్యక్రమంలో 5వ రోజు కార్యక్రమంలో ఈ అంగన్వాడీ టీచర్స్ గురించి ఉద్దేశించి పిల్లలకి వాళ్ళ మెలకుల గురించి కానీ వాళ్ళ ఆరోగ్య రక్షణ గురించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళ పిల్లలకి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడాను పిల్లల ఆరోగ్యం పట్ల, వాళ్ళ బుద్ధిమాన్యం పట్ల, వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదల గురించి సలహాలు, సూచనలు అందించడం జరిగింది. అలాగే పిల్లలను కూడాను సరైన మార్గంలో పెరిగే విధంగా చేయటంలో ఈ అంగన్వాడీ టీచర్స్ పాత్ర చాలా ముఖ్యంగా ఉందని చెప్పని వాళ్ళకి ఆ విధంగా కూడాను దిశానిర్దేశం చేయటం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని
ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో యూనియన్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థికి 20 రూపాయల మెనూ ఛార్జీలు పెంచాలని అన్నారు. ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని, ప్రమాద బీమా వర్తింపచేయాలని, 2 నెలలకు ఒకసారి ఎంఈఓలు కార్మికులతో సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారాన్ని చొరవ చూపాలని పేర్కొన్నారు. వంట షెడ్లు నిర్మించి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిహెచ్ భారతి, ఎం వెంకటేశ్వరమ్మ, ఎస్కే మీరాబి, బి ఆదిలక్ష్మి, కె బంగారమ్మ, యేసుదయమ్మ తదితరులు పాల్గొన్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఇంతవరకు బిల్లులు రాలేదు. అట్లానే చిన్నపిల్లలకు సంబంధించి 1 నుంచి 8వ తరగతి దాకా సంబంధించి డిసెంబరు, జనవరి ఈ 2 నెలలకు కూడా ఇంతవరకు బిల్లులు వేయలేదు. అట్లానే వేతనాలు వేయలేదు. అంటే దాదాపు ఏమీ ఆధారం లేకుండా దీని మీదే బతుకుతూ చిన్న వాళ్ళు ఈరోజు స్కూల్లో 3,000 రూపాయలకి అది కనీస వేతనం కూడా కనీసం అమలు కావట్లేదు. రోజు 6-7 గంటలు వీళ్ళు అక్కడే స్కూల్ దగ్గరే వండి పెడతా ఉన్నారు. ఇట్లా వండి పెడుతున్నారు. కనీసం బిల్లులు, జీతాలు సక్రమంగా వేయకపోతే వీళ్ళు ఎట్లా వండి పెట్టగలరు? అదేవిధంగా ఈరోజు మెనూ మార్చడం జరిగింది. మెనూ మార్చిన తర్వాత మాకు పెట్టడం ఇబ్బంది కాదు, మేము బాగానే వండి పెడతాం. అయితే ఆ ధరలకు అనుగుణంగా వీళ్ళు మెనూ ఛార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ఈరోజు రకరకాల భోజనాలు రోజుకు ఒక మెనూ చెప్తా ఉంది. అసలు ధరలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఒక నూనె పేరు తీసుకురావాలంటే 150 రూపాయలు అమ్ముతా ఉంది. కందిపప్పు తీసుకురావాలంటే 200 అమ్ముతా ఉంది. చింతపండు 280 రూపాయలు అమ్ముతా ఉంది. అసలు ఈరోజు తీసుకొచ్చి ఏ వండి పెట్టాలని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చిన్న టీ తాగాలన్నా కూడా 10 రూపాయలు అమ్ముతా ఉంది. ఒక్కో పిల్లాడికి వచ్చి 8 రూపాయలు ఇచ్చి నువ్వు బ్రహ్మాండంగా పెట్టాలి అని చెప్తా ఉన్నారు. అసలు చిన్నపిల్లలకి అయితే 6 రూపాయలే ఇస్తా ఉన్నారు. ఎట్లా పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి స్కూలుకు నుంచి వంట చేసే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అట్లాగే వీళ్ళకి ఏదైనా ప్రమాద బీమా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే వీళ్ళు 6వ తరగతి నుంచి వచ్చే 5వ తరగతిని 1 నుండి 5వ తరగతి వరకు 6వ తరగతి వచ్చిన వాళ్ళకి మెనూ పెంచాలి. అట్లా జీతాలు పెంచాలి. మళ్ళీ వంట సామాన్లు ఇవ్వాలి, గ్యాసులు ఇవ్వాలి, మరి సరుకులు ఇవ్వాలి. ఇవన్నీ దయచేసి మీరు ఇస్తారని చంద్రబాబు నాయుడిని మరి అట్లాగే మన పవన్ కళ్యాణ్ కానీ మన మోడీ గారిని దయచేసి మీ అందరూ మా వంట వాళ్ళ తరఫున దయ ఉంచి మీరు బడ్జెట్లో పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు మామిడిపాలెంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో అభయాంజనేయ స్వామి వారి శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల సన్నిధిలో గర్తన్యాసం, రత్నన్యాసం, యత్రస్థాపన జరిపిన అనంతరం స్వామివారి 7 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన గావించి కళానాట్యాసం, ప్రాణప్రతిష్ఠ, కుంభపోయుట, పూర్ణాహుతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గత 3 నెలల నుండి సన్నిధిలో భక్తులు 4,69,120 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసి స్వామివారి ప్రతిష్టలో ఈ మంత్రాన్ని ధారపోయటం జరిగింది. హనుమ జయంతి వరకు ఈ పారాయణాన్ని దేవస్థానంలో కొనసాగిస్తూ 1 కోటి పర్యాయాలు పారాయణం చేయడానికి సంకల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు ఉల్లంగంటి హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు విల్లూరి జ్వాలా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కొల్లి వెంకారెడ్డి, ట్రెజరర్ అంబటి ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కొల్లుబోయిన సుబ్బారావు, బి బ్రహ్మానందరెడ్డి, సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని హనుమత్ జయంతి వరకు పొడిగించమని ఎక్కువ మంది భక్తులు కోరి ఉన్నారు. వారి కోరిక మేరకు ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మే 22 హనుమత్ జయంతి వరకు కూడా పొడిగించుకుంటూ ఆ రోజు వరకు ఎన్నైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు హనుమత్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి అనేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమంలో మన యొక్క కోటినామా పూర్తి చేసుకుని ఆ రోజు స్వామివారికి మనందరం కూడా దారిపోతామనే సంకల్పంతో నిర్ణయించుకున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హనుమాన్ చాలీసా చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి అభయాంజనేయ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట.
గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.